మళ్ళీ నీకు వస్తాయేంటి? నేను ఆన్సర్ చెప్పాలనా? వాడు మనిషే కానీ ఆ రాజాబాబు పాలిట దేవుళ్ళ తయారయ్యాడని ఘోష పెడుతున్నాను. ఘోష పెట్టడం గొప్ప కాదు, నేను పెట్టగలను. వద్దు, ఇప్పటికే తలదిరుగుతుంది, మళ్ళీ నీ ఘోష కూడానా? కేకులో విషయం ఏర్పాటు చేసి ఆ రాజాగాడికి పరలోక ప్రయాణానికి పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ రాముగాడి వల్లే ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు అప్పలరాజు నడి రోడ్డు మీద చిత్తగొట్టి 7 బొంకులు కూడా విరగొట్టాడు. అప్పట్లో మా అన్నయ్యకు నమ్మిన బంట్లో ఆ భీముడున్నట్టే ఇప్పుడు ఈ రాజాకు రాముడుంటే మన పని గోవిందా. డాడీ, నేను మహత్తరమైన మసాలా ప్లాన్ చెప్పనా? నీ బోర్డు ప్లాన్ ప్రకారం ఎత్తేస్తే వాడు దెబ్బ తినటం కాదు, మనం దెబ్బతింటాం. చూడు శేషు, ఆయుధంతో దెబ్బతీయలేని మనిషిని అందంతో దెబ్బతీయాలి. డాడీ, మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే నువ్వు నా కొడుకు ఎందుకు అవుతావు? బాబు అయి ఉండేవాడు. చూడు, అదేదో దేశంలో అవేవో రకం పూలుంటాయట, వాటిని మాల కట్టి మెడలో వేస్తే ఉరితాడై ప్రాణం తీస్తుందట. ఇప్పుడు మనం రాజాబాబు మెడలో వేయబోయే పూలమాల పేరు ఆశ. నేను క్యాబరే డాన్సర్ని. నాకు అందం ప్రదర్శించి డాన్స్ చేయడమే తప్ప హత్యలు చేయడం చేత కాదు. చేసి తీరాలని పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఉదయించే సూర్యుని చూసి ముచ్చటపడే నేను మరొక అస్తమయానికి కారణం కాలేను. నువ్వు ఒప్పుకోవని ఊహించడం వల్లనే మా బాస్ నీకు ఫోటో చూపించమన్నాడు. ఈ ఫోటోలో ఉన్నది నీ తల్లి అని నీకు తెలుసు. మా ఆర్డర్ ఒప్పుకొని మరుక్షణమే నీ తల్లి మెడకు ఆనిచ్చిన తుపాకీ పేలుతుందని నీకు తెలుసు. చెప్పు, నీ తల్లి బ్రతకాలా చావాలా? నాకు బ్రతుకునిచ్చిన తల్లి బ్రతికి తీరాలి. అందుకే మీరు చెప్పిన పనికి ఒప్పుకుంటున్నాను. పదండి. పద. సార్, శుభవార్త శుభవార్త. డిస్టర్బ్ చేయకు. ఆ వార్త ఏదో చెప్పాడు రాజాబాబు. సార్, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్యాబరే డాన్సర్ ఈమె ఏ హోటల్లో డాన్స్ చేస్తే ఆ హోటల్కి అదృష్టం పట్టినట్టే. ఇప్పుడు మన హోటల్లో డాన్స్ చేయబోతుంది, మన పంట పడినట్టే. ఇది నా క్వశ్చన్, మీ ఆన్సర్ ఏమిటి? నువ్వు ఒట్టి పూలువి, చవటవి, చేతగాని సన్నాసివి. ఇది నా ఆన్సర్. కరెక్ట్ రాజాబాబు. ఎవరితో వచ్చి చిందులు వేస్తే ఏమైనా కలిసి వస్తుందనుకోవడం ఉత్త చవట లక్షణం. అది కాదు సార్, ఆయన వచ్చి రుణం దిగింది, మీరు వచ్చి ఒకసారి కలిస్తే అదే ఫార్మాలిటీ. ఐ నో ఆల్ ద ఫార్మాలిటీస్. ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి చిచి నువ్వు రాము. ఎస్ మిస్టర్ రాము, ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి ఆవిడకి. అలాగే రాజా. మా తాతకి మనవణ్ణి, మంచోణ్ణి, మగవాణ్ణి. నా పేరు రాము, ఇంటి పేరు కత్తుల. మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి పేరు గదిలోకి వచ్చే ముందు ఏం చేయాలో తెలీదు? వచ్చే ముందు ఏం చేయాలో తెలియదు, వచ్చాక ఏం చేయాలో కూడా తెలియదు. మీరు చెప్తే చేసేస్తాను. రావటానికి ముందు తలుపులు తట్టాలి. మూసుంటే తట్టచ్చు, మీరే తెరిచుంచారు. ఇక తట్టడం దేనికి? పైగా తట్టాలన్న చేతులు ఖాళీగా లేవుగా. ఏమిటిది? తెలీదా? పూల బుక్కి అంటారు. అది తెలుసు. ఎవరు పంపారు? ఈ హోటల్ యజమాని గారు, మా అయ్యగారు అయిన రాజాబాబు గారు పంపారు. సభ్యత లేదనుకుంటాను. స్వయంగా తెచ్చివ్వక నౌకర్తో పంపాడు. నౌకర్తో పంపిన ఈ పువ్వులు పువ్వులుగానే ఉంటాయి, వీటి వాసన వాసనగానే ఉంటుంది. తీసుకోండి. పంపి. ఈ పార్సిల్, ఈ ఉత్తరం నా తరఫున మీ యజమానికి. థ్యాంక్ యూ. రాజాబాబు, ప్యాకెట్ లోపల ముళ్ళ చెట్టు ఉంది. మరి ఈ ఉత్తరంలో ఏముందో చూడండి. జీవితం అనే తోటలో దేనికోసం వెతుక్కునే నాకు దొరికినవి ముళ్ళు. మీ దగ్గరున్నవి మీరు పంపించారు, నా దగ్గరున్నవి నేను పంపించాను. ఆశ.
అన్ని ఫ్యాంటాస్టిక్. చాలా విచిత్రమైన మనిషి. రాము, ఇంతకీ అమ్మాయి చూడటానికి ఎలా ఉంటుంది? చూడ్డానికి ఎలా ఎలా ఉంటుంది రాజా బాబు? అయితే ఆ అమ్మాయిని చూడాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి? రాత్రి 9 గంటలకు రాజా బాబు. I want to kill you. I will kill you. అద్భుతం ఆశాదేవి, అద్భుతం. అందంతో బంధించేటువంటి ఇదే కాదు, అందంతో బంధించావు. నీ ఆటపాటలతో పిచ్చెక్కించేసావు. మా హార్టీ కంగ్రాచ్యులేషన్. పొగడకలతో పొంగిపోయే మనో దౌర్బల్యం నాకు లేదు. నో థ్యాంక్స్. దీపం లాంటి రూపం ఉన్న నీ ముఖానికి తాపం తప్ప కోపం సూటు కాదు. కమాన్, నీ గది దాకా తోడొస్తాను. గది దాకా వచ్చిన వాళ్ళకి గది లోపలికి రావాలనిపించవచ్చు. అది నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఆల్ రైట్. నా ఇష్టం కోసం నీ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. బైది బై, రేపు ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఏమిటి? అది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జస్ట్ ఊరికే అడిగాను అంతే. ఊరికి కొత్తదాన్నైనా ఊరికే అడిగే ఇలాంటి ప్రశ్నలకు చాలా పాతదాన్ని. నేను ఇక్కడికి వచ్చింది పాటలు పాడడానికే కానీ ఏ సమయంలో ఏం చేస్తానో చెప్పడానికి కాదు. సరే, కనీసం వెళ్లే ముందు గుడ్ నైట్ అన్నా చెప్పొచ్చు కదా. రాబోయే రాత్రి మంచిదో చెడ్డదో తెలుసుకోకుండా గుడ్ నైట్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆశాదేవి, రాజాబాబు, ఆడపిల్ల మాటలు ఐసు ముక్కల్లా ఉండాలి, కానీ ఈ పిల్ల మాటలు నిప్పు కణాల్లా ఉన్నాయి. బాబు, వేడికిపోయిన మీ మనసు మీద ఈ మధునుడి చల్లేది కొట్టేయండి. పదండి రాజాబాబు. రాజాబాబు, ఒక్క నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్ లఫ తెలుసుకోరా డుంబకు. పదండి రాజాబాబు, పదండి. రాజాబాబు, అర నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్ లఫ మూసుకోరా డుంబకు. రాము, ఇప్పుడు నువ్వు చదివిన మంత్రం ఏమిటి? చేతపడి చెరుపు చిల్లంగిలాంటికి ముందు చూపుతో చదివిన ముందు మాత్రం. పదండి రాజాబాబు, పదండి. నిదానంగా రూమ్. గుడ్ అపిరెన్స్, గుడ్ డెకరేషన్, గుడ్ గర్ల్స్. గుడ్ ఈవినింగ్ ఏంజల్స్. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఐ బుక్ ఏ రూమ్ హియర్. చూడు, నీలా బ్యూటిఫుల్ గా ఉండే రూమ్ కావాలి. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నైట్ ప్లీజ్. లడ్డు 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 తాత, నా లడ్డు తాత వచ్చేసాడు, నా లడ్డు తాత వచ్చేసాడు. లడ్డు వాట్ ఈస్ దిస్? లడ్డు జిలేబడ్డు మీద పడి ఒకటే నడిపిస్తున్నావు. వాట్ బ్యూటీ? కొత్తగా వచ్చిన కస్టమర్స్ మీద పడి కౌగులించుకోవడం మీ హోటల్ పద్ధత. మగాడిని కౌగులించుకోవడం ఐ హేట్ ఇట్. నీలాంటి బ్యూటీస్ కి కౌగులించుకోవడం ఐ లైక్ ఇట్. కమ్ ఆన్ డార్లింగ్. లడ్డు తాత, తప్పు తప్పు. లడ్డు తాత, వాట్ నాన్సెన్స్. ఓ తలకు రంగేసి చుట్టూ బూటేసి మా సెట్ తమాషాలు చేస్తున్నావు. ఇదిగో, నువ్వు ఎన్ని వేషాలు వేసినా భాషలు మార్చినా నీ పప్పు నా దగ్గర ఉడకు. లడ్డు లడ్డు ఏమిటి? ఇప్పుడు లడ్డు అంటావు, కష్టపడిన తర్వాత పడ్డు అంటావు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ థింగ్స్. నీ మనవుడే లడ్డు. మనోడా, వాడేవిడ? నీ జోకులు చాలేగా లడ్డు. అవును, నీకు పొద్దు మీసాలుండాలి, అవి ఏమయ్యాయి? మన మంగలి పాపన్నగాడు తాగిన బైకులు కత్తిరించేసాడా? పొద్దు మీసాలేమిటి, మంగళ పాపనేమిటి? వాట్ ఈస్ దిస్? వాట్ యు ఆర్ టాకింగ్? ఐ సే. నీ టాకింగ్ జోకింగ్ చాలు గాని చింతపల్లి నుంచి ఇప్పుడు ఎదిగావా? వాట్ ఈస్ దిస్? చింతపల్లి నుంచి పెద్దపల్లి నుంచి రావడానికి నేనేమన్నా పల్లెటూరు పైగా కనిపిస్తున్నానా? మనం టిబెట్ నుంచి టహరాన్ వెళ్ళి బాగ్దాద్ మీదుగా బెల్జియం చుట్టి హాలండ్ మీదుగా పోలాండ్ చుట్టి ఈ లాంచ్ చేయడం. మళ్ళీ నువ్వు న్యూసెన్స్ చేసావంటే వెర్ ఇస్ ద మేనేజర్? కాల్ ది ప్రొపరైటర్. లడ్డు లడ్డు, ఏమిటి గొడవ? లడ్డు లడ్డు తాత, లడ్డు తాత, లడ్డు తాత, వదిలే. మాట విని లడ్డు తాత. రాము, ఏమైంది? అది కదా రాదా, ఇతను ధర్మందని మా లడ్డు తాత సన్ ఆఫ్ సత్యనారాయణ ప్రసాద్. నన్ను సత్యనారాయణ ప్రసాదం అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని ఊరందరికీ పంచాలనుకుంటున్నావా? నో,
నా పేరు శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. ఏటేటి శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. కాదు లడ్డు. రాము, పెద్ద మనిషి కాదంటుంటే మధ్యలో నీ గొడవ ఏమిటి? సార్, ఇతను చాలా మంచివాడు. ఏదో పొరపాటు పడుతుంటాడు. ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. అందమైన పిల్లలు నువ్వు చెప్తున్నావు కనుక వీటిని క్షమిస్తున్నాను. సార్, ఇదిగో మీ రూమ్ నెంబర్ 70. రాము, ఇతన్ని ఫ్లోర్ తీసుకెళ్ళి. ఓ, మళ్ళీ అక్కడ కూడా వీడేనా? ఇట్స్ ఆల్ రైట్. సామాన్ పట్టించురా. హలో బ్యూటీ. హాయ్ డార్లింగ్. వెరీ ఫైన్, వెరీ ఫైన్, వెరీ ఫైన్. ఓ మ్యూజిక్. ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే. ఏం కూర్చోరా? వీయడానికి నేనేమన్నా కొడి కుందులు కాదు లడ్డు. మళ్ళీ అదే కొట్టుకొస్తావు లడ్డు అని. లేకపోతే ఏమిటండి, వయసు మళ్ళీ కుప్పి గంతులేస్తే నడు పట్టకే. నా నడుని గురించి నీకేం తెలుసు? కాకినాడ వెళ్ళి కలవర రింగులు అడిగి చెప్పి వస్తానండి. ఎక్కడికి? కాకినాడకి వెళ్ళి కలవ రింగిడి తెలుసుకొస్తా. వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటి? ఇలా రాబోయ్. ఇదిగో, ఒంట్లో మంచి హుషారు ఇవ్వటానికి ఇక్కడ ఏం జరుగుతుంది? వేడివేడి కాఫీ, వేడివేడి టీ, వేడివేడి బడా, వేడివేడి. ఎవరో ముసలి తాగే డ్రింక్ చెప్తావేంటాయి? నాలాంటి ప్లే బాయ్స్ తాగేది మంచి హుషారిచ్చే బిస్కెట్ ఇస్తావా? విస్కీ. ఇదిగో విస్కీ తెచ్చే పుస్కీ కానీ నేను కాదు, బేరాన్ని మీరు తెస్తాడు. గుడ్ డే. ఆగోయ్, ఏమిటే ఊకే వెళ్ళిపోతానంట. ఇదిగా ఇక్కడ దొరుకుతాయా? అంటే అదేవిడే కురవాడికి ఆ మాత్రం అర్థం కదా. చెప్తాను. ఓకే. ఇదిగో, ఈ బెడ్ మీదకి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలు ఎవరైనా ఉంటాయి పట్ల. ఏమిటి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలా? ఈ మొహాన్ని ఇప్పుడు అర్థంలో చూసుకున్నావా? ఒరే ఫూల్, అనేక మంది ఆడపిల్లలు నా మొహంలో చూసి తల్లుకున్నారు తెలుసా? అంటే మీరు అద్దాలు రావుడు అన్నమాట. చూడండి అద్దాలు రావుడు గారు, నేను మీ మనవళ్ళ లాంటి వాడిని, మీరు నాకు లడ్డు లాంటి వారు. చిచి, నన్ను ఆ లడ్డు గారితో పోల్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను వెంటవా? వెధవా? నువ్వే ముసలి వెధవి, తిరుగుబోతు వెధవి, తాగుబోతు వెధవి, అమ్మబోతు వెధవి, అన్ని వెధవులు నువ్వే. ఎన్ని జన్మలెత్తినాను మా లడ్డు తాతో సరిపోవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా, లడ్డు జిలేబీ అని నన్ను ఆట పట్టించే రాముడు ఈ రోజు డ్యూటీలోకి రాలేదా? లేదండి, ఈవేళ రాము పుట్టినరోజండి. పుట్టినరోజా? అతను పుట్టినరోజు ఇవాళ కదే. కాదని మీరంటే ఎలా సార్? ఈ రోజనే అతను అంటున్నాడు. ఈ రోజు సాయంకాలం స్టాఫ్ క్వార్టర్స్ దగ్గర మా అందరికి మందుతో గొప్ప విందు చేస్తారు సార్. ఊరుకోం, ఎందుకమ్మా ఏడుస్తా? ఆ ఆట ఆ పాట అంతా రాముడాడే నాటకమేనమ్మా. నాటకమా? తప్పు తాగి అమ్మాయిల మీద తూలిపోతూ బాలిపోతూ అందరి ముందు అల్లరి చేయడం నాటకం అంటారా? అవునమ్మా, నా ఆట కట్టించాలని కావాలని వాడాడిన నాటకం ఇది. మీ ఆట కట్టించాలన్నా? అవునమ్మా, పేరు మార్చుకుని వేషం మార్చుకుని దొరలా నటిస్తున్నా నేను వాడి లడ్డూనమ్మా. లడ్డు అని వాడు గుర్తుగా పిలుచుకునే వాడి తాతయ్యనమ్మా నేను. వరుసకి తాతయ్యనే అయినా వాడి తల్లి తండ్రి అన్నీ నేనేనమ్మా. వాడు నా ప్రాణానికి ప్రాణం అమ్మా. మరి మీరెందుకు ఇలా నటించారు? వాడు చాలా అమాయకుడమ్మా. నేను లేకపోతే క్షణమైనా ఉండలేని వాడు. నేను కన్ను మూస్తే వాడు ఏమైపోతాడోనని నాకు దిగులుగా ఉండేది. నేను లేకపోయినా వాడికి బ్రతకడం తెలియాలని బలవంతాన వాడిని పట్టం పంపించాను. పంపించిన మరుక్షణం నుంచి పిచ్చి వెధవ ఏమైపోయాడు. అమాయకంగా లేనిపోని అలవాట్లకు లొంగిపోయాడు. బ్రతకడం తెలుసుకున్నాడో లేదోనని అనుమానంతో బయలుదేరి వచ్చాను. వాటిని పరిశీలించాలనే ఈ నాటకం వాడానమ్మా. ఇప్పుడు వాడి లోకంలో చాలా ధీమాగా దర్జాగా బ్రతకగలనే నమ్మకం కలిగిందమ్మా. అంతేకాదమ్మా, నీలాంటి మనిషి వాడికి భాగస్వామినైతే వాడి జీవితం సాఫీగా సాగిపోతుందనే తృప్తి కూడా కలిగిందమ్మా. మీ ఇద్దరిని మా ఊరు తీసుకెళ్లి బ్రహ్మాండంగా మీ పెళ్లి జరిపిస్తాను. ఇంతకాలం రాముడు లేని నా ఇల్లు
సీత లాంటి నువ్వు కూడా రావడంతో మళ్ళీ కలకలాడిపోతుందమ్మా. మేడం మేడం మన హోటల్లో పనిచేసే రాముడు బజార్లో బస్ కింద పడిపోయాడు. రాముడు ఏమిటి శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ సెబాస్టియన్, ఆల్బర్ట్ డికోస్టా రోడ్ రిస్ట్ ఏమిటలా ఏడుపు ముఖం పెట్టారు? చూడు బాబు, జీవితంలో ఎలాంటి వేళాకోళమైన ఆడు కాని ఇలాంటి వేళాకోళం ఆడి ఈ ముసలి గుండె బద్దలు చేయొద్దు. నీ తాత తట్టుకోలేడు బాబు. తాతయ్య ఎవరికి తాతయ్యవి? ఎలాంటి తాతయ్యవి? నువ్వు యుమ్యాన్వి, ప్లే బాయ్వి. చాలు బాబు చాలు, నా మాటలు నాకే అప్పగించి ఇంకా నన్ను నేర్పించొద్దు. అయితే నువ్వు చంతాడంత ఇంగ్లీష్ పేరున్న రోడ్ రిస్ట్ గాడివి కాదన్నమాట. కాదు బాబు, నేను నీ లడ్డూని. మరి నువ్వు తాగిన విస్కీ? కుళాయి నీళ్లలో రంగు కలుపుకుని తాగాను రా. ఒరే రాముడు, నేను నవ్వుతూ నటించిన ప్రతి క్షణం నీ ముందలా చేస్తున్నందుకు, నీతో అలా మాట్లాడుతున్నందుకు లోపల ఎంతో కుమిలిపోయాను రా. ఒరే, ఒక్కసారి నిన్ను కావుగలించుకొని నా మనసులోని బాధంతా పోగొట్టుకోనివ్వరా.